Hi, all of you. The subject I'm going to deal is network analysis, Department of EEE, Cheburulu Engineering College. So in the last class I have covered up to now, we are discussing actually third unit, right? సో థర్డ్ యూనిట్లో మనకి ఏంటంటే టూ టాపిక్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ వన్ ఏంటంటే చెప్పాం కదా ఇప్పుడు ఫండమెంటల్స్, దట్ ఈస్ ఏసీ సర్క్యూట్స్, రైట్? ఏసీ సర్క్యూట్స్ మనం ఏం డిస్కస్ చేసాం? ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి అని చెప్పేసి డిస్కస్ చేసాం, అవునా? సో వాటి మీద ప్రాబ్లమ్స్ అండ్ పవర్, సో టైప్స్ ఆఫ్ పవర్ కూడా డిస్కస్ చేసాం, వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చూసాం, అవునా? సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, రైట్? సో నెక్స్ట్ వీడియోస్ లేదంటే నేను చెప్తాను మీకు, ఓకేనా? నెక్స్ట్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. సో ఇది కూడా మనకి థర్డ్ యూనిట్ లోనే వచ్చింది, సెకండ్ టాపిక్ అనమాట, ఓకేనా? సో సెకండ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ 1 ఏమో ఏసీ సర్క్యూట్స్, టాపిక్ 2 ఏమో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఓకేనా? సో ఒకసారి సిలబస్ చెక్ చేయండి జాగ్రత్తగా, ఓకే, రైట్? అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ టుడేస్ class start with magnetic circuits. So for this topic actually I covered a topic that is Faraday's laws. Faraday's laws అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్లో వీడియో సెండ్ చేశాను. సో జాగ్రత్తగా చూడమ్మా. Faraday's laws అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఈ క్లాస్లో మనకి కొంచెం అది యూజ్ అవుద్ది కంపల్సరీగా. సో ద టాపిక్స్ అవుట్ ఇన్ దిస్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్ ఈజ్ దట్ ఈస్ కపుల్ సర్క్యూట్స్ అనమాట. టాపిక్ ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్, డాట్ రూల్ ఆఫ్ కపుల్ సర్క్యూట్స్, అనాలిసిస్ ఆఫ్ కపుల్ సర్క్యూట్స్. సో అనాలిసిస్ ఆఫ్ కపుల్ సర్క్యూట్స్ మనకి ఏంటంటే సిరీస్ కనెక్షన్ ఆఫ్ కపుల్డ్ ఇండక్టర్స్. దాంట్లో ఏంటంటే మనకి సిరీస్ ఎయిడింగ్, సిరీస్ అపోజింగ్ అని ఉంటాయి. సో వాట్ ఈస్ మెన్ బై దట్ అని వి గో ఫర్ డిస్కషన్, ఓకేనా? నెక్స్ట్ సిరీస్ కనెక్షన్ అయిపోయిన ప్యారల్ కనెక్షన్. ప్యారల్ కనెక్షన్ లో కూడా మనకి ఏంటంటే ప్యారల్ ఎయిడింగ్ అండ్ ప్యారల్ అపోజింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ యాక్చువల్లీ. సో ఇంకా చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో సమ్ అదర్ టాపిక్స్ ఆల్సో ఆర్ దేర్. సో సిలబస్ లో మెన్షన్ చేయలేదు, బట్ విల్ డిస్కస్, ఓకే, రైట్? కమ్ టు టుడేస్ క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద టాపిక్స్ దట్ ఈస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్, ఇండక్టెన్స్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ నుంచి చదువుతాను. ఇండక్టెన్స్ అంటే ఏంటమ్మా? ఇండక్టెన్స్ నథింగ్ బట్ ఎల్. సో ఐ మెన్షన్ హియర్ ఆల్సో దట్ ఈస్ ద ఇండక్టెన్స్ ఈజ్ ఎల్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఎం అనమాట. అంటే వాట్ ఈస్ మెన్ బై మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఇండక్టెన్స్ లో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి, అర్థమైపోయింది ఏంటి? ఇండక్టెన్స్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, second one is mutual inductance, okay na? So right, go for the discussion. So first one is self inductance. What is meant by self inductance? So this is nothing but self inductance. So the definition of self inductance is simple: if the current through the coil is changes, the flux produced in the coil also changes. సో డెఫినేషన్ చెప్తున్నారంటే వాడు సింథటిక్ గా లెట్స్ సే ఒక సర్క్యూట్ ఇచ్చాడమ్మా. ఈ సర్క్యూట్ లో మనకి ఏంటంటే రైట్. సో బిఫోర్ దట్ నేను ఒక మీకు మామూలుగా మీకు అర్థమయ్యే లెవెల్లో నేను ఇక్కడ చెప్తాను చూడండి జాగ్రత్తగా. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ లెటర్స్ నేను ఒక చిన్న కాయిల్ తీసుకున్నాను, అంటే ఇండక్టెన్స్ కాయిల్ తీసుకుని అనుకున్నాను, ఓకేనా? సో ఇండక్టెన్స్ కాయిల్ కి నేను సప్లై ఇచ్చా, అంటే ఏంటి? ఏసీ సప్లై ఇచ్చా, ఏసీ సప్లై ఇచ్చా, ఏసీ సప్లై లెట్స్ సే వోల్టేజ్ సోర్స్ ఇచ్చా, వోల్టేజ్. సో వన్స్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఏంటమ్మా, దెన్ ద కరెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి సో ద కరెంట్ పాసెస్ త్రూ ద ఇండక్టెన్స్. సో నేను లాస్ట్ క్లాస్ చెప్పినమ్మా, ఇండక్టెన్స్ అంటే నథింగ్ బట్ కాయిల్. కాయిల్ అంటే ఏంటి? ఇండక్టెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి? సో ఏ కాయిల్ ని వెన్ ట్విస్టెడ్ అంటే ఒక ఒక టర్న్స్ గా చేసేస్తే ఇట్ బికమ్స్ అన్ ఇండక్టర్ అని చెప్పారు, అవునా? ఒక ఒక అల్యూమినియం వైర్, ఏదో ఒక వైర్ ని ఒక కాయిల్ లా ట్విస్ట్ చేసి ఇట్ బికమ్స్ అన్ ఇండక్టర్ అని చెప్పాను, అవునా? సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఆర్ ఇండక్టర్ సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఇండక్టర్. ఇక్కడ ఏంటంటే మనకి సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ఇండక్టర్. ఇండక్టర్ లో సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాను. సార్ ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్. చెప్పాలంటే ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్. అది ఎలా సార్ అంటే సింపుల్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లోనే. సో మెయిన్గా మనకి మ్యాగ్నెట్స్ అంటే టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏందమ్మా ఎలక్ట్రోమాగ్నెట్, సెకండ్ వన్ ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ అని చెప్పి, అవునా? సో ఎలక్ట్రోమాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈసారి జాగ్రత్తగా చూడమ్మా ఈ క్లాస్లో. సో ఎలక్ట్రోమాగ్నెట్ కి పర్మనెంట్ మ్యాగ్నెట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే అయస్కాంతం. అంటే మనం బయట దొరికే అయస్కాంతాలు ఉంటాయి చూసావా, మనం ఆడుకుంటూ ఉంటాం యాక్చువల్గా రోజులు పాత ఊర్లలో కానీ తిరుగుతూ ఉంటాయి, రేడియోస్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటాం అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. ఆ అయస్కాంతాలను ఏమంటాం అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. ఆ మ్యాగ్నెట్స్ లో ఏంటంటే ఆల్వేస్ సమ్ ఫ్లక్స్ పాసెస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్.
లెట్స్ సే మ్యాగ్నెట్ అంటే ఏంటమ్మా, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది అనే మీనింగ్. అవునా, లెట్స్ సే దిస్ ఇస్ నార్త్ పోల్ అనుకుందాం, దిస్ ఇస్ సౌత్ పోల్. అంటే ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే పిఎం పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏంటంటే ఆల్వేస్ సమ్ ఫ్లక్స్ పాసెస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఫ్లక్స్ పాస్ అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హార్డ్ మెటీరియల్స్ అనమాట. హార్డ్ మెటీరియల్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ 2 టైప్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ మేడ్ ఆఫ్ హార్డ్ మెటీరియల్స్ కాబట్టి ఏంటంటే ఆల్వేస్ 70% ఆఫ్ ఫ్లక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ సెకండ్ వన్ చెప్పాను, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రోమాగ్నెట్. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటంటే ఈఎం ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటంటే ఒక మ్యాగ్నెట్ నేను తయారు చేస్తాను. ఓకేనా, ఎలా తయారు చేస్తాను, సింపుల్, జాగ్రత్తగా చూడండి, మీకు కావాలంటే ఎక్స్పెరిమెంట్ గుర్తు చేసుకోండి. ఒక 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 లెంత్ ఆఫ్ వైర్ వెన్ ట్విస్టెడ్ ఇన్ బి కాయిల్ లా చేసిన తర్వాత దానికి సప్లై ఇవ్వండి. సప్లై ఇస్తే ఏమైంది, ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్లోకి కరెంట్ పాస్ అవుతుంది. సో దెన్ ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్, కంపల్సరీ ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్, నో డౌట్ అట్ ఆల్. సో కావాలంటే మీరు ఒక చిన్న వైర్ తీసుకొని ఒక దేనికి దానికి చుట్టేసి దానికి సప్లై ఇవ్వండి. సప్లై ఇచ్చిన తర్వాత ఏంటంటే, సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద వైర్లో కరెంట్ పాస్ అయిన తర్వాత అంటే బ్యాటరీ ఇవ్వండి. ఓకేనా, డైరెక్ట్గా కనెక్ట్ చేయకండి, బ్యాటరీ ఇవ్వండి. బ్యాటరీ ఇచ్చిన తర్వాత బ్యాటరీలో బ్యాటరీ సప్లై ఇస్తుంది కాబట్టి వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందా లేదని ఎలా ఇమాజినేషన్ మనకి కనిపిస్తుందా, కనిపిది కదా. సో ఇక్కడ అది మ్యాగ్నెటా కాదని ఎలా చెక్ చేసుకోవచ్చు, పక్కన చిన్న ఐరన్ పీస్ ప్లేస్ చేయండి. సో ఇట్ షుడ్ బి అట్రాక్టెడ్ అన్నమాట, అట్రాక్టెడ్, ఎందుకంటే అది మ్యాగ్నెట్ అయిపోయింది కాబట్టి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెట్ అంటాం. అంటే ఎలక్ట్రోమాగ్నెట్ ఎలా క్రియేట్ చేయొచ్చు నేను, వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఇట్ బికమ్స్ అన్ మ్యాగ్నెట్. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్లో కరెంట్ పాస్ అయితే ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఫ్లక్స్. ఓకేనా, ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఫ్లక్స్. సో హియర్ ఆల్సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్, ఈ కాయిల్లో కరెంట్ పాస్ అయింది, ద కాయిల్ ఇండక్టెన్స్ ఏంటంటే ఎల్ అనుకుందాం. దీంట్లో కరెంట్ పాస్ అయితే దీంట్లోనే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది అనుకో, ఆ ఇండక్టెన్స్ ఏమంటాం అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సింపుల్. అర్థమైందా మన టాపిక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీటికి చూడండి. ఇక్కడ in a circuit, this is the circuit, this is nothing but a inductor coil. So applied across the supply కి ఇచ్చాను. ఓకేనా, సప్లై కానీ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఈజ్ ఐఎస్, ద వోల్టేజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ద కాయిల్ ఈజ్ ఈ అన్నాడు. ఓకేనా, సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ సమ్ ఫ్లక్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద కాయిల్, దిస్ ఇస్ డాటర్ లైన్స్ మెన్షన్ చేసే కదా, దీన్ని ఏమంటామంటే ఫ్లక్స్ అంటాం. ఓకేనా, సో ఇన్ ఎ సర్క్యూట్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్, okay, the current passes through coil which produces a magnetic flux phi. Due to this an EMF is induced in the coil according to Faraday's laws of electromagnetic induction itself. దీంట్లో EMF ఇండ్యూస్ అయితే దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇండక్టెన్స్. అంటే నేను ఈ కాయిల్ తీసుకున్నాను, ఈ కాయిల్లోకి కరెంట్ పాస్ చేశాను, ఈ కాయిల్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది, ఈ కాయిల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. ఓకేనా, రైట్. సో దెన్ వీ నో దట్ ద యాక్చువల్ మనకి వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ DI/dt గుర్తుంది కదా. అదే బట్ ఇక్కడ ఏంటంటే నేనేమనుకున్నానంటే, ఇక్కడ జస్ట్ మినిట్, ఇక్కడ ఏంటంటే ఈ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఏంటమ్మా ఈ, అందుకని E ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ DI/dt అన్నాను. అకార్డింగ్ టు Faraday's laws, లాస్ట్ క్లాస్ చెప్పాను, అకార్డింగ్ టు Faraday's laws ద EMF ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్స్ ఆర్ ఇండక్టర్స్ ఆర్ ఎనీ, ఓకే, టర్న్స్ అన్న. ఏనా దానికి ఫార్ములా ఏంటమ్మా చెప్పాను, ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ d∅/dt, అంటే హౌ మచ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్ అనేది సెకండ్ లా అని చెప్పాను. సో దట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పాను ఎన్ ఇంటూ d∅/dt అన్నాను. సో ద ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ ద ఇండక్టర్, అంటే ఈ ఇండక్టర్ లో ఈఎంఎఫ్ ఏం ఇండ్యూస్ అయింది ఏంటి, ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ d∅/dt. ఆల్రెడీ వోల్టేజ్ చెప్పాను కదా, వోల్టేజ్ V ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ di/dt. అవునా, ఎల్ ఇంటూ di/dt నోట్ చేశాను. అవునా, ఎల్ నథింగ్ బట్ ద ఇండక్టెన్స్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా, దిస్ ఈజ్ ఇండక్టెన్స్ ఎల్ అనమాట, ఇది ఎల్, ఇండక్టెన్స్ ఎల్. ఓకేనా, రైట్. సో దెన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt అండ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d∅/dt. ఈ నథింగ్ బట్ వోల్టేజే. ఓకేనా, డిఫరెంట్ ఏం కాదు. వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ 1 టర్న్, సెకండ్ టర్న్, థర్డ్ టర్న్, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట, అవి టర్న్స్ అంటే. ఓకేనా, ఎల్ నథింగ్ బట్ ఇండక్టెన్స్, ఐ నథింగ్ బట్ కరెంట్. ఓకేనా, సో దెన్ కంబైండ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను, దీని ఏమో ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను. సో కంబైన్ ద బోత్ ద ఈక్వేషన్స్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎల్ ఇంటూ di/dt ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d∅/dt. ఎల్ ఇంటూ di/dt ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ d∅/dt. క్యాన్సిలేషన్ ఏమున్నాయా, రైట్, d∅ dt క్యాన్సిల్ చేసేసేయండి. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ ఫ్రమ్
ఎల్ ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ డి5 ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇది క్యాన్సిల్ చేసేసా. సో దెన్ ఫ్రమ్ దిస్ ఎల్ కావాలి, ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ డి5 బై డిఐ ఇది విత్ స్మాల్ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఇన్ కరెంట్. అయితే అదే నార్మల్ ఫార్ములా ఎలా రాయాలంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 5/I, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 5/I. సో దిస్ ఈస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఎల్. ఫార్ములా ఏంటమ్మా, ఎల్ ఫార్ములా ఎన్ ఇంటూ 5/I, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద కాయిల్, వేర్ ఎఫ్ అంటే ఏంటా, 5 అంటే ఏంటమ్మా, 5 అంటే ఏంటి, ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ వెన్ ద కరెంట్ పాస్ త్రూ ద కాయిల్, some flux is produced in the coil, flux phi anamata. Okay na, phi, and I nothing but a current passes through the coil. Okay na, so then L is equal to N into 5/I, simple formula. This is nothing but a self inductance of a coil. Okay, and come to the next one is mutual inductance. So mutual inductance అంటే I am going to take the two windings, that is two windings తీసుకుంటాను. So this is first winding, and let's say coil అనుకుందాం, let's say two coils. This is coil 1 and this is coil 2. The coil 1 is supplied across the supplied through a voltage V1. The coil 2, the source voltage is V2. Voltage across the coil 2 is V2 అనుకుందాం. ఓకేనా, the current passes through the coil 1 is I1. The current passes through coil 2 is I2. ఇక్కడ అదే నోట్ చేసాం, జాగ్రత్త చూడమ్మా. N1 is equal to number of turns of the coil 1. N2 is equal to number of turns of the coil 2. Okay na, I1 ante the current passes through the coil 1, I2 nothing but the current passes through coil 2. Okay na, so in a circuit, so definition ఏంటని చెప్తున్నాడు సింపుల్ గా. డెఫినేషన్ ఏంటి, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే డెఫినేషన్ అర్థమైంది, ఏం చెప్పాను. సో వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్, ఓకేనా, సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూషన్ ఇన్ దట్ కాయిల్ ఓన్లీ. ఆ కాయిల్లోనే కరెంట్ పాస్ అయ్యింది, ఆ కాయిల్లోనే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యింది, ఆ కాయిల్లోనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యింది, అది సెల్ఫ్ ఇండక్టెన్స్. అదే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే, జాగ్రత్తమా, వెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సప్లై ఫర్ ద కాయిల్ 1 కి సప్లై ఇచ్చాను అంటే, సప్లై ఇవ్వగానే ఏమైంది, ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ ఈజ్ I1 కరెంట్ అనేది పాస్ అవుతుంది ఇక్కడ. సో దీనిలో కరెంట్ పాస్ అవ్వగానే ఏమవుతుందంటే, సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద కాయిల్, చెప్పాను మీకు ఆల్రెడీ. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్, సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద కాయిల్. ఆ ఫ్లక్స్ వెళ్ళి ఈ సెకండరీ కాయిల్ కి టచ్ అవడం వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. వెన్ ద కరెంట్ పాసెస్ టు ద కాయిల్ 1 ఈజ్ I1, some flux is produced in the coil 1 only, that flux cuts the coil 2. That flux cuts the coil 2. ఆ ఫ్లక్స్ వెళ్ళి కాయిల్ 2 కి టచ్ అవ్వడం వల్ల an EMF is induced in the coil 2. ఇక్కడ EMF ఇండ్యూస్ అవుతుంది. Similarly, that is nothing but a self inductance. The property is called సెల్ఫ్ ఇండక్టెన్స్. అంటే ప్రాపర్టీని ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఓకేనా, సో మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే ఏం చెప్పారు, సారీ నేను వచ్చిన, వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్, సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద కాయిల్, సాన్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కాయిల్ అంటేనేమో సెల్ఫ్ ఇండక్టెన్స్ అని చెప్పాను, అవునా. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ I1 and flux is produced in the coil 1, that flux cuts the సెకండరీ కాయిల్ కి కట్ చేయడం వల్ల an EMF is induced in the coil 2 is E2. ఓకేనా, E2 EMF ఇండ్యూస్ అయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ టు ద ప్రైమరీ కాయిల్ వల్ల. ఓకేనా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా, అది నోట్ చేశాను. ఇన్ ఏ సర్క్యూట్, ఇఫ్ ద కరెంట్ పాసెస్ త్రూ ద కాయిల్ 1 లో కరెంట్ పాస్ అయింది, విచ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. దిస్ ఫ్లక్స్ లింక్స్ ద కాయిల్ 2 టచ్ చేయడం వల్ల, అకార్డింగ్ టు Faraday's laws of electromagnetic induction principle, an EMF is induced in the coil 2, that is E2. This effect is called mutual inductance. ఓకేనా, అర్థమైందమ్మా. సో చూద్దాం ఫస్ట్ ద వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ డ్యూ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనమాట. అంటే సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ 2 కదా, కాయిల్ 2లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి దట్ ఈస్ E ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ di1/dt. అదేంటి సార్, సెకండరీలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే మనకేంది అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ బికాస్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ వల్ల. ఓకేనా, ప్రైమరీ కరెంట్ వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ di1/dt అని నోట్ చేశాను. అకార్డింగ్ టు Faraday's laws, the EMF induced in the coil 2 is
మనకి ఫ్యారడేస్ లా ప్రకారం ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ d5/dt. అవునా, d5/dt. d5 నథింగ్ బట్ 512. ఎందుకంటే 512 అని ఏమంటామంటే ద 512 ఈజ్ కాల్డ్, సో చూడండి ఇక్కడ నోట్ చేసాను, ద 512 ఈజ్ కాల్డ్ ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 1. అంటే కాయిల్ 1 లో ఉన్న ఫ్లక్స్ వెళ్ళి లింక్స్ ద కాయిల్ 2, అందుకనే 512 అని అనే కదా. ఓకేనా. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ 2 ఈజ్ ఈక్వల్ టు N2, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 కదా, N2 ఇంటూ d5/dt. d5 నథింగ్ బట్ 512. 512 అంటే ఏంటమ్మా, the flux produced in the coil 1 links the coil 2. So equation 1 and 2 కి ఈక్వల్ చేయండి, అంటే ఏమవుతుంది, m into da1/dt is equal to N2 into d5/1/dt. ఇది కూడా నోట్ చేశాను. సో ఫ్రమ్ దిస్ dt క్యాన్సిల్ చేసేయండి. సో యూ కెన్ గెట్ ద వాల్యూ di1 ఇటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో N2 into d512/di1. So then we can written as this one is m is equal to N2 into 512/i1. 512/i1 అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా. సిమిలర్లీ ఇదేంటి, ప్రైమరీలో నేనేం చెప్పాను ఇక్కడ, సో ప్రైమరీలో కరెంట్ పాస్ అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఫ్లక్స్ వెళ్ళి సెకండరీలో కట్ అవడం వల్ల అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ద సెకండరీ వైండింగ్. సపోజ్ సెకండరీ వైండింగ్ ఇచ్చాను, అప్లై చేశాను, అప్పుడు ఏమైంది, కరెంట్ పాస్ ఇస్తారు సెకండరీలో కరెంట్ పాస్ అవుతుంది. సమ్ ఫ్లక్స్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ ద సెకండరీ కాయిల్. దిస్ ఫ్లక్స్ కట్స్ ద ప్రైమరీ కాయిల్ ని కట్ చేస్తుంది అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ అనమాట. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందంటే సేమ్ ఇలా నోట్ చేసుకుంటా ఉండండి. ఏమైంది అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా, m ఇంటూ di2/dt. ఎందుకని, సో సెకండరీలో కరెంట్ పాస్ అవడం వల్ల ప్రైమరీలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది బికాస్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. అండ్ అలాగే ఫ్యారడేస్ లా ప్రకారం ఏంటి, ఈజ్ ఈక్వల్ టు N1, అంటే ప్రైమరీ సైడ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d5/21/dt. d5/21 అంటే ఏంటి, ఎందుకని ద ఫ్లక్స్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్ 2 లింక్స్ విత్ కాయిల్ 1 అనమాట. అందుకని బోత్ ద ఈక్వల్ చేస్తే వీ కెన్ గెట్ ద వాల్యూ ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d5/21/i2 వచ్చింది. ఓకేనా. సింపుల్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను చూడండి. అప్పుడు ఏమైంది మనకి యాక్చువల్గా జస్ట్ సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి నేనేం చెప్పానమ్మా, సో సెకండరీలో కరెంట్ పాస్ అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద దట్ ఈస్ సెకండరీలో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ప్రైమరీ కాయిల్ ఇండ్యూస్ ఈఎంఎఫ్ అయింది బికాస్ ఆఫ్ కరెంట్ I2 వల్ల, కరెంట్ I2 దట్ ఈస్ di2/dt, m into di2/dt. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు m into di/dt. సో దెన్ సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కాయిల్ దట్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాను నేను ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ప్రైమరీలో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d5/21/dt. ఓకేనా. సో N1 ఇంటూ d5/2/dt. సో ఈ రెండు ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ, m ఇంటూ di2/dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d5/21/dt. క్యాన్సిల్ చేసేయండి. సో దెన్ ఫ్రమ్ దిస్ m ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d5/21/di1. So this is the concept. So from this we can write as N1 into 5/21/i1. So that is I have written here second equation. Okay, second one is going to m is equal to n into d5/dt. ఇక్కడ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక m అంటామా, m is equal to N1 into 5/21/i2, right? 5/21/i2. సారీ ఇక్కడ I2 కదమ్మా, నేను I1 నోట్ చేశాను. దిస్ ఇస్ I2 అండ్ దిస్ ఇస్ I2. ఇక్కడ కరెక్ట్గా నోట్ చేశాను, ఇక్కడ రాంగ్ నోట్ చేశాను. ఓకే, నోట్ డౌన్ దట్. రైట్. సో లైక్ దిస్ we can క్యాలిక్యులేట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. అర్థమైంది కమ్మా. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే when the current passes through the coil, some flux is produced in that coil only and EMF is induced in that coil only. అదే కాయిల్ EMF ఇండ్యూస్ అయితే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. అదే when the current passes through the coil 1, some flux is produced in the coil 1, that flux links the coil 2 కి లింక్ అయ్యి EMF induced in the coil 2 అనుకో, దాన్ని ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. రైట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే. So next one is coefficient of coupling. Okay na?
సో ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా, డెరివేషన్ ఆల్సో. సో సింపులే, కాకపోతే చూడండి జాగ్రత్తగా. సో కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్, లెట్ ఇక్కడ నేను సేమ్ సర్క్యూట్ తీసుకున్నాను. సో కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్ అనమాట, ఇట్ డిపెండ్స్ అపాన్ కాయిల్స్, 2 కాయిల్స్, ఓకేనా. సో 2 కాయిల్స్ తీసుకున్నాను. లెట్ us say this is L1 and this is L2. The self inductance of coil 1 is L1. The self inductance of coil 2 is L2. The mutual inductance, let us say this is M అనుకుందాం, ఓకేనా. Let the N1 is the number of turns of the primary winding, N2 is number of turns of the secondary winding. The flux phi1 is the flux produced in the primary winding. Flux phi2 is the flux produced in the secondary winding or secondary coil, ఓకేనా. రైట్. సో దెన్ వాడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ లెట్ N1 N2 I1 I2 phi1 phi2 ఇప్పుడు చెప్పాను మీకు, అవునా. సో దీస్ ఆర్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2. సో కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్ డెఫినేషన్ ఏంటంటే, కోఎఫిషియంట్ ఆఫ్ కపులింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఫ్లక్స్ లింకింగ్ విత్ ద వన్ కాయిల్ టు ద ఫ్లక్స్ టోటల్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద అనదర్ కాయిల్. అంటే ఫ్లక్స్ లింక్ అంటే ఒక ప్రైమ్, ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ లింక్ అయింది కదా, అంటే ఏంటి 512. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ఇక్కడ లింక్ అయ్యింది కదా, అదేంటి 521. అంటే లింకింగ్ ఫ్లక్స్ డివైడెడ్ బై టోటల్ ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఏంటి 51, టోటల్ ఫ్లక్స్ ఇక్కడ ఏంటి 52. సో K is equal to 512 by 51 and 521 by 52. 512 అంటే ఏంటమ్మా, ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 1 లింక్స్ ద కాయిల్ 2. 521 ఏంటమ్మా, ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 2 లింక్స్ ద కాయిల్ 1. సో 51 అంటే టోటల్ ఫ్లక్స్ ఆఫ్ కాయిల్ 1, 52 అంటే total flux of coil 2, the ratio of flux linking with one coil to the total flux produced by the another coil, ఓకేనా. అనదర్ కాయిల్ అంటే ఇక్కడైతే నెక్స్ట్ నోట్ చేస్తాం, ఓకేనా. అది డెఫినేషన్. సో ఫ్రమ్ దిస్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములాస్ వచ్చినాయి మనకి, 2 ఫార్ములాస్ నోట్ చేశాను, ఓకేనా. ఏంటమ్మా అది, దిస్ ఇస్ M is equal to N2 into 512 by I1, M is equal to N1 into 52 by I1. ఈ 2 ఫార్ములాస్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఆ 2 ఫార్ములాస్ నోట్ చేశాను. దిస్ ఇస్ లెట్ us say this is ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాను, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను. ఐ హావ్ మెన్షన్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా. ఈ 2 ఈక్వేషన్స్ మల్టిప్లై చేయండి, మల్టిప్లై ద ఈక్వేషన్స్ 2 and 3. సో ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందమ్మా, M స్క్వేర్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది N2 512 by I1, N1 521 by I2. సో దిస్ ఇస్ ఈక్వేషన్, ఓకేనా. సో మల్టిప్లై చేయండి అమ్మా. ఇక్కడ 512 ఇక్కడ మనకి ఏంటంటే 512 is equal to రాసుకోవచ్చు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. 512 is equal to K into 51, K into 51 నోట్ చేసుకోవచ్చు లేదు. అలాగే నెక్స్ట్ 521 is equal to K into 52 నోట్ చేసుకోవచ్చా లేదా, K into 52. ఇదిగో 512 is equal to K into 51, 521 is equal to K into 52, ఓకేనా. సో 5 ఓకే. సో లైక్ దిస్ వీ కెన్ రిటర్న్, అవునా. సో ఇప్పుడు చూడమో జాగ్రత్త, ఇక్కడ ఏం రాశాను. సో ఇక్కడ 512 is equal to K into 51. సో 512 is equal to K into 51. 521 is equal to ఏమొచ్చింది, K into 52, రైట్. సో N2 ఎలా రాశాను, సేమ్ ఇది రాశాను, నోట్ చేశాను, ఓకేనా. సో ఓన్లీ 512 ప్లేస్ లో వాల్యూ నోట్ చేశాను, 521 ప్లేస్ లో ఈ వాల్యూ నోట్ చేశాను, ఓకేనా. సో ఫ్రమ్ దిస్ చూడమ్మా, K ఉంది, K స్క్వేర్ మల్టిప్లై చేయండి. సో ఫ్రమ్ దిస్ నేనేం రాశాను ఇక్కడ, N1 51 by I1 నోట్ చేశాను, N1 51 by I1. అలాగే నెక్స్ట్ ఇక్కడ N2 ఉంది, ఇక్కడ 52 ఉంది, ఇక్కడ I2 ఉంది. సో N2 52 by I2. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, N5 by I. అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 ఫార్ములా ఏమో L1, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2 ఫార్ములా ఏమో L2. దిస్ ఇస్ L2 is equal to N2 52 by I2. L1 is equal to N1 51 by I2. So that is I have written M square is equal to K square into L1. L1 is equal to N1 51 by I1. L2 is equal to N2 52 by I2, right. So from this M is equal to, you can written as square root of K square into L1 L2. So from this M is equal to K square and ఏంటమ్మా, you can written as K into square root of L1 L2. So coefficient of coupling K కదా formula, K is equal to ఏంటమ్మా, K is equal to so M by square root of L1 L2. This is the coefficient of coupling formula, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. K is equal to M by square root of L1 L2 ఫార్మ్ ప్రాబ్లమ్స్ అని నేను డిస్కస్ చేస్తాను, ఓకే.
ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్. సో K is equal to M by square root of L1 L2 coefficient of coupling, right? So this is the coefficient of coupling, right? So for the next class, we'll go for the problems first. After that dot rule కి వెళ్దాం. ఓకేనా? దిస్ ఇస్ డాట్ రూల్ అంటాం యాక్చువల్గా. ఆ డాట్ రూల్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్ చెప్తాను మీకు. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.